ओम दक्षं यवरावृणीमहे गातुं यज्ञाय गातुं यज्ञपतये दैवी स्वस्तिरस्त्रः स्वस्तिर्मानुषेभ्यः ओम तदेव लग्नं सुदिनं तदेव ताराबलं चन्द्रबलं तदेव विद्याबलं तदेव लक्ष्मीपदेते विघ्नं स्मरामि यत्र योगेश्वरः कृष्णो यत्र बाधो गणेशः तत्र श्री विजयोर्भूति ध्रुवानि कर्मकर्मम अनन्या कृपयन्तो मां येजनाः परिवास्ते तेषां विद्याविद्वानां योगक्षेमं वहाम्यहं कृते सकलकल्याणभाजनं यत्र जायते ओम श्री राम नाम वरानन ओम नमः इति गोष्पदे कुलवारासि मध्येन्द्राक्षं रामाय नमः यत्र रमणादिकीर्तनं तत्र पुस्तकाञ्जलिं वासवारि परिपूर्णलोचनं मार्तनं द्राक्षान्तकं मनोजुवं मार्तुदिलं दक्षिणायने शरदृतौ आश्वेजमासे कृष्णपक्षे शुभ पंचम्यां वासरः वासरस्तु शुभवासर स्थिरवासरिक्तायां शुभनक्षत्र शुभयोग शुभकर्ण एवं श्रीमान श्री भाषा क्षेम ध्यायामि ध्यानसमर्पयामि आवाहयामि आवाहनं समर्पयामि हस्तयोः पादयोः पाद्यं समर्पयामि मुखे आचमनं समर्पयामि औपचारिकस्नानं समर्पयामि पुष्पैः पूजयामि ओम श्री वेंकटेशाय नमः श्रीमदाम्बराय नमः श्रीदाय नमः श्रीसाय नमः श्रीनिवासाय नमः गोविन्दाय नमः विष्णवे नमः मधुसूदनाय नमः श्रीमाय वामनाय नमः श्रीधराय वासुदेवाय नमः प्रद्युम्नाय अनिरुद्धाय मधुसूदनाय मधुसूदनाय वेन्द्राय नमः ओम श्री कृष्णाय श्रीब्रह्मणे नमः नमस्तेस्तु महामाये श्रीपीठे दुर्मण्डले सर्वपापहरे देवी श्री नमोस्तुते नमस्ते गरुड़ासुरभयंकरी सर्वपापहरे देवी श्री महालक्ष्मी नमोस्तुते ओम प्रकृते महाविकृते नमः श्रद्धाय नमः विभूते नमः सर्वज्ञ नमः वाच्ये नमः भगवानाय स्वाहा नमः सुदाय ज्ञानं नमः सदानंदाय नमः वरदक्षिणाय नमः देव्ये नमः सर्वोपद्रवाणे नमोदुर्गाय महाकाल्ये नमः ब्रह्मस्वात्काय नमः ज्ञान भुवनेश्वरी नमः नमस्ते शरण्ये शिवेशान गभ्ये नमस्ते जगद्व्यापके नमस्ते जगद्वंदे भादार्जुने नमस्ते जगत्ताय ताने या मित्रांनो देवर वर्ष करा साक्षात् प्रतिष्ठयामि धूपदीपानन्तरं आचमनं समर्पयामि मनस्ये उद्भवे दिवे नानागन्धे समितः अग्रे सर्वदेवानां धूपोऽयं प्रदयामि नैवेद्यं अना కొంచెం గోడే సాడే ఉంటారా గోడే సాడే ఉంటారా 20 సోమవారం ఇది గురువారం ఐదు లక్షల 6 లక్షలు దానికి 6 లక్షలు వేసాడు కొంచెం అక్కడ షో లేదు కదా ఎక్కడెక్కడ అమ్మాయి పక్కనే వస్తుంది నమస్కారాలు. ఈరోజు గుంటూరు రోడ్లో భూ వికాస్ ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ ఒక రియల్ ఎస్టేట్ ఆఫీస్ని ఈరోజు మేమందరం కూడా వచ్చి ఓపెన్ చేయడం జరిగింది. అదేవిధంగా మా మేయర్ గారు, మన కూడా చైర్మన్ గారు, అదేవిధంగా ఏఎంసీ చైర్మన్ గారు, మంత్రి శ్రీనివాసరావు గారు, అదేవిధంగా శశిభూషణ్, ఇంకా ముఖ్యులు అందరితో కలిపి ఈరోజు రియల్ ఎస్టేట్ ఓపెన్ చేసాం. దీనికి మహబూబ్ బాషా చైర్మన్ అండ్ డైరెక్టర్, అదేవిధంగా విజయ్ దుర్గా
ఒక డైరెక్టర్గా వీళ్ళ పార్ట్నర్షిప్ మీద ఈరోజు ఇక్కడ ఓపెన్ చేశారు. చాలా సక్సెస్ఫుల్గా జరగాలి. ఆల్రెడీ ఇదివరకు అంతా కూడా రియల్ ఎస్టేట్లోనే ఉన్నారు వీళ్ళు. ఇప్పుడు ఎందుకంటే ఒంగోలు కూడా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని ప్రాంతాలు పెరుగుతున్నాయి. అన్నీ కూడా మేము కూడా ఎప్పుడు 14-19లో కూడా నగరం అనేది ఎప్పుడు ఎంత ఎక్స్పాండ్ అయితే అంత అందుబాటులో ఉంటుంది, ఇబ్బంది లేకుండా ఉంటుంది అనే ఉద్దేశంతో అప్పుడు మ్యాక్సిమం అప్పుడు అన్నీ కూడా రోడ్స్ కానీ, అదేవిధంగా వాటర్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ ఇవన్నీ కూడా అన్ని పక్కలను కూడా పెంచడం జరిగింది. జరిగిన తర్వాత మళ్ళీ పాత గవర్నమెంట్లో ఏం జరిగిందనేది మీ అందరికి కూడా తెలుసు. ఇప్పుడు మళ్ళా కూడా మనం పుంజుకుంటా ఉంది. ఇప్పుడు ఈ అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్స్ కానీ, లేఅవుట్స్ కానీ ఇవన్నీ కూడా బాగా ఎక్స్పాండ్ అవుతూ ఉంది. దాని ఉద్దేశపూర్వకంగానే ఇదివరకు ఇప్పుడు వాళ్ళు ఎక్కడో బయట వేస్తూ ఉన్నారు. ఇప్పుడు ప్రత్యేకించి ఒంగోలులో కూడా కాన్సన్ట్రేట్ చేసి ఒంగోలులో కూడా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఆఫీస్ ఓపెన్ చేసుకున్నారు. కాబట్టి రియల్ ఎస్టేట్ కానీ అందరికి కూడా అందుబాటులో ఉండేటట్టుగా ఏదైనా కూడా ఈరోజు కార్పొరేషన్లో నుంచి కానీ, హుడాలో నుంచి కానీ అప్రూవ్డ్ లేఅవుట్స్కే పర్మిషన్ ఇచ్చేటట్టుగా ఇదివరకు మాదిరి అనాథరైజ్డ్ లేఅవుట్స్ కానీ, అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్ కానీ ఇవన్నిటికి కూడా మేము కూడా సీరియస్గా తీసుకుంటున్నాం. ఖచ్చితంగా ఎవరైనా ఇల్లు కట్టేటప్పుడు కూడా పార్కింగ్ కూడా ఉండేటట్టుగా కూడా దానికి కూడా మన మీటింగ్లో కూడా అవి కూడా చెప్పాం. ప్రతి ఒక్కరు కూడా రాబోయే రోజుల్లో పార్కింగ్ ఖచ్చితంగా కన్స్ట్రక్షన్ కట్టేటప్పుడు పార్కింగ్ అనేది ఉండాలి. లేఅవుట్ కూడా ఆథరైజ్డ్ లేఅవుట్సే ఉండాలి. ఎందుకంటే లీగల్ డాక్యుమెంట్స్ ఎప్పుడో అమ్మినవి కూడా ఇప్పుడు సమస్యలు వస్తున్నాయి. మా దగ్గరికి వచ్చేటప్పుడు చాలామంది మేము అప్పుడెప్పుడో 10 సంవత్సరాల ముందు కొన్నాము, లేకపోతే 20 సంవత్సరాల ముందు కొన్నాము, ఇప్పుడు వచ్చేసి మా ల్యాండ్ లేదు అక్కడ, లేకపోతే వేరే వాళ్ళు ఆక్యుపై చేస్తున్నారు, ఇవన్నీ కూడా ఇష్యూస్ ఉన్నాయి. ఆ ఇష్యూస్ అన్నీ కూడా ఉండకూడదనే లేఅవుట్స్ అన్నీ కూడా అప్రూవ్డ్ లేఅవుట్స్ అయితే ఖచ్చితంగా డాక్యుమెంట్ క్లియర్గా ఉంటుంది. కొన్న వాళ్ళు హ్యాపీగా ఉంటారు, వాళ్ళు 10 కాలాలు ఇబ్బంది లేకుండా ఉండే పరిస్థితులు ఉంటాయని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి మన వాళ్ళు ఇలా ఆఫీస్ ఓపెన్ చేసుకోవటం చాలా సంతోషం. వాళ్ళకి మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ మహబూబ్ బాషాకి అదేవిధంగా విజయ్ దుర్గాకి ఇద్దరికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు, బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నాం. ప్రాజెక్ట్స్ నూతన కార్యాలయం స్థానిక శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారి చేతుల మీదుగా ప్రారంభించడం, దానికి మేయర్ గారు, అలాగే మాజీ మున్సిపల్ చైర్మన్ గారు, అలాగే మార్కెట్ యార్డ్ చైర్మన్ గారు కూడా రావటం ఆనందకర విషయం. అయితే ముఖ్యంగా ఇది రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి విషయం కాబట్టి అన్ని అప్రూవల్స్ తీసుకొని ప్రజలకి అప్రూవల్ ఉన్న లేఅవుట్ కనుక ఇచ్చినట్టయితే అది ప్రజలకు కూడా రాబోయే కాలంలో ఎటువంటి ఇబ్బందులు కూడా లేవు. అలాగే ఈ నెల 23 దాకా ఎల్ఆర్ఎస్ కట్టుకోవడానికి కూడా అనాథరైజ్డ్ లేఅవుట్లో ఎవరైతే ప్లాట్లు కొన్నారో వాళ్ళు ఎల్ఆర్ఎస్ చేయించుకోవడానికి కూడా ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. 23 తర్వాత ఏదైతే అనాథరైజ్డ్ లేఅవుట్లు ఉన్నాయో వాటన్నిటి మీద కూడా వైస్ చైర్మన్ గారు అయినటువంటి జాయింట్ కలెక్టర్తో చర్చించాము. దాని తర్వాత అన్ని పంచాయతీల ద్వారా, అన్ని మున్సిపాలిటీ ద్వారా కూడా నోటీసులు పంపించి ఏదైతే అనాథరికర లేఅవుట్లు ఉన్నాయో వాటి మీద ఉక్కుపాదం మోపే విధంగా ప్రభుత్వం నుంచి చర్యలు కూడా తీసుకోబోతున్నాము. ఎట్టి పరిస్థితుల్లో కూడా రాబోయే రోజుల్లో ప్రభుత్వం ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకుందో ఆథరైజ్డ్ లేఅవుట్లే ఉండేటట్టు ప్రజలకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకుంటామని చెప్పేసి మీడియా నుంచి చెబుతూ, అలాగే ఈ భూ వికాసు వారు రియల్ ఎస్టేట్ రంగంలో మరింత ముందుకు వెళ్ళి ప్రజలకి చేరువయ్యి వాళ్ళ వ్యాపారంలో రంగంలో మరింత ముందుకు రావాలని చెప్పి మహబూబ్ బాషా గారికి, విజయదుర్గ గారికి మరొకసారి అభినందనలు తెలియజేస్తున్నాను. అంటే చాలా వరకు మరి పార్కుల ప్లేసెస్ని మరి చాలామంది దాన్ని ఆక్రమించడానికి మా దృష్టికి రావడం కూడా జరిగింది. అది గౌరవ ఎమ్మెల్యే గారు దృష్టికి కూడా తీసుకెళ్ళి ఖచ్చితంగా వారి మీద కఠిన చర్యలు తీసుకునే విధంగా మరి మేము ముందుకు పోతామని చెప్పేసి తెలియజేస్తున్నాము. అలాగే అపార్ట్మెంట్లు ఏదైనా కట్టేటప్పుడు మరి 5 ఫ్లోర్లు 6 ఫ్లోర్లు కూడా వితౌట్ పర్మిషన్స్తో వేయడం కూడా జరుగుతుంది. మరి ఎవరైనా సరే అలా చేసేటప్పుడు మరి దాన్ని కూడా వారి మీద కూడా కఠిన చర్యలు తీసుకోవడానికి మరి ముందుకు పోతామని చెప్పేసి తెలియజేస్తున్నాము. ఏదేమైనా మరి త్వరలోనే బీపీఎస్ కూడా రాబోతుంది కాబట్టి అందరూ కూడా దాన్ని యూటిలైజ్ చేసుకొని మరి అందరూ కూడా ఆథరైజ్ చేసుకోవాల్సిందిగా మరి కోరుకుంటున్నాము. అయితే ఒక మంచి కార్యక్రమాన్ని ఇవాళ మరి పెరుగుతున్న
మరి జనాభాకు కానివ్వండి, నగరానికి కానీ దానికి అనుగుణంగానే అనేక రకాల షాపింగ్ మాల్స్ కానివ్వండి, ఎలాగ మరి లేఅవుట్స్ కానివ్వండి అన్నీ వస్తున్నాయి. కాబట్టి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వారి యొక్క సహకారంతో మేము కూడా మరి ముందుకు పోయి మరి ఒంగోలు నగరంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకునే విధంగా మరి మేము కూడా మా గౌరవ శాసనసభ్యుల వారి సహకారంతో మేము చేస్తామని చెప్పి తెలియజేస్తూ మరొకసారి మహబూబ్ బాషాను అలాగే నా తాళూరు విజయదుర్గాను మరి అభినందిస్తూ సెలవు తీసుకుంటాం.